దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయాలని చూస్తున్న బీజేపీ వాటి కూటమి పార్టీలు ఇప్పుడు కావాలని తమ నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తుందని టేకుమట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ ఆరోపించారు. లోక్సభ ప్రతిపక్ష నాయకులు ఎంపీ రాహుల్ గాంధీపై సెంట్రల్ యూనియన్ మినిస్టర్ రణ్వీర్ సింగ్ బిట్టు చేసిన అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా మహారాష్ట్ర షిండే గ్రూప్ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టేకుమట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర మంత్రి రణ్వీర్ సింగ్ బిట్టు చిత్రపటానికి చెప్పుల మాల వేసి నిరసన వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దేశ ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ గారి మీద రేవంత్ సింగ్ బిట్టు ఒక ఉగ్రవాదితో పోరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని టేకుమట్ల మండల కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విదేశీ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ గారు మా దేశంలో ప్రభుత్వం ఉన్నట్టు అనిపించడం లేదు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడే ప్రతి జాతుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, హింసలు ప్రేరేపిస్తూ ఉన్నారు. మన మతాల మధ్యలో శిక్షలు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ నాటకాలు ఆడుతూ అధికారంలోకి వస్తుంది తప్ప కానీ అణగారిన వర్గాల హక్కుల కోసం ఎవరైతే పోరాటాలు చేస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేస్తూ అనే కోణంలో మాట్లాడుతూ సిక్కుల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉన్నది, సిక్కుల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉన్నదనే విషయంలో భాగంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడితే అదే వర్గానికి చెందిన ఒక బీజేపీ సెంట్రల్ పార్టీ మినిస్టరు హోదాలో ఉండి ఒక దుర్మార్గపు ఆలోచనతో మాట్లాడుతూ ఈరోజు దేశంలో అల్లర్లు సృష్టించి ఏ మాటలు చెప్పి మనం అధికారంలోకి వచ్చినామో మర్చిపోయి అల్లర్లతో ప్రభం గడుపుకొని ఈ అధికార పార్టీలో ఉన్నామని అధికారాన్ని అనుభవిస్తూ వాళ్ళు ప్రతిపక్ష నాయకుల మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గం. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఎందుకు ఇంతలా వణుకుతా ఉన్నారు?